హెజ్బుల్లాల రక్షణలో ఉన్నటువంటి లెబనాన్ మీద దాడి చేసి తన సత్తా ఏంటో చూపించినటువంటి ఇజ్రాయెల్ అక్కడ ఉన్నటువంటి హమాస్కి సంబంధించినటువంటి డిప్యూటీ చీఫ్ అరోరాని లేపి పడేసి తన సత్తా ఏంటో చూపించింది ఇజ్రాయెల్. అట్లాగే ఇరాక్లో తలదాచుకుంటున్నటువంటి నాయకుడిని, ఇరాకీ నాయకుడిని ఒకడిని లేపేయడానికి అమెరికాకి సహకరించింది. మొన్ననే ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ పేరుతో అమెరికా ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తున్నటువంటి వాడిని లేపేశారు. తద్వారా ఇప్పటిదాకా కింద వాళ్ళ మీద దాడులు చేస్తున్నా ఇప్పుడు పెద్ద తలకాయల్ని లేపేస్తాం అన్నటువంటి సంకేతం ఇవ్వడంతో పాటు తాజాగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ అన్నిటికీ సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. ఎందుకంటే గత 2-3 రోజుల నుంచి డ్రామాలు బిగించేసింది. అరోరా మృతికి ప్రతీకారంగా తీవ్రమైనటువంటి అటాక్ చేస్తామంటూ లెబనాన్ నుంచి హెజ్బుల్లా హెచ్చరికలు జారీ చేస్తుంటే లెబనాన్లో ఉన్నటువంటి ప్రజలు కూడా దేశం విడిచి పారిపోతున్నారు, యుద్ధం తీవ్రమవుతుందని. అలాంటి దశలో దేనికైనా సిద్ధంగా ఉన్న ఇజ్రాయెల్ ప్రకటించింది.